వైసీపీ అధినేతను టీడీపీ ఎంపీ కలిస్తే ఇంకేమైనా ఉందా? అది కాకతాళీయం కావచ్చు, మర్యాదపూర్వకం అయ్యుండొచ్చు. కానీ ఒకప్పుడు ఆ ఎంపీకి ఆ పార్టీతో ఉన్న అనుబంధంతో కొత్త ప్రచారం మొదలైంది. కలిసింది పెళ్లి ఫంక్షన్ అయినా అందులో పక్కా రాజకీయం ఉండే ఛాన్స్ లేకపోలేదని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. వాళ్ళిద్దరూ యాదృచ్ఛికంగా కలిశారని కొందరు అంటుంటే, ఇంకొందరు మాత్రం కొడుకు ఫ్యూచర్ కోసం ఎంపీ రూట్ సిద్ధం చేసుకుంటున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇందుకే వైసీపీ అధినేతను కలిసిన ఆ టీడీపీ ఎంపీ ఎవరు? ఆ ఇద్దరి భేటీ వెనుక అసలు కథ ఏంటి? వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా చెన్నైలో జరిగిన సోదరుడి కుమారుడి వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ వివాహ వేడుకకు తమిళనాడుకు చెందిన కీలక నేతలంతా పార్టీలకు అతీతంగా హాజరయ్యారు. ఆ విషయం పక్కన పెడితే ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జగన్ కూడా ఎంపీ మాగుంటతో ఆప్యాయంగా మాట్లాడారు. దీంతో ఇద్దరి భేటీ వెనుక ఏదో రాజకీయ వ్యూహం ఉండే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాతో పాటు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పట్లో ఆయన జగన్ కి సన్నిహితంగా ఉండేవారు. దీంతో విందు భేటీలతో మాగుంట మళ్లీ జగన్ గుటికి చేరుతారా అనే చర్చ మొదలైంది. మాగుంట తనయుడు రాఘవరెడ్డి వైసీపీలో చేరతారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి ముందడుగు పడలేదు. జగన్ మాగుంట తాజా భేటీ తర్వాత రాఘవరెడ్డి చేరికకు లైన్ క్లియర్ అయినట్లే అనే ప్రచారం ఊపందుకుంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి 2014లోనూ టీడీపీ నుంచి ఎంపీ అయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ నుంచి గెలిచారు. గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరించారు. దీంతో గత ఎన్నికలకు ముందు మళ్లీ టీడీపీలోకి వచ్చిన మాగుంట మరోసారి ఎంపీగా గెలిచారు. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాలకు విరామం ప్రకటించి తనయుడు రాఘవరెడ్డిని ఎన్నికల బరిలో దింపే ఆలోచనలో మాగుంట ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఎంపీగా ఉన్న మాగుంట ఇదే పార్టీ నుంచి కొడుకును పోటీకి దించాలనే ఆలోచనతో ఉన్నారు. అయితే రాఘవరెడ్డి ఆలోచన మాత్రం వేరుగా ఉందనే చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట మాగుంట తనయుడు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఒంగోలు పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన బాలినేని పార్టీకి గుడ్ బై చెప్పారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ వీడడంతో ప్రకాశం జిల్లాలో వైసీపీ బలహీనపడింది. దీంతో జగన్ కూడా జిల్లాలో రాజకీయంగా పట్టున్న కుటుంబానికి ప్రాధాన్యమివ్వాలని భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రకాశం జిల్లాలో రాజకీయంగా పట్టున్న మాగుంట కుటుంబం వైపు వైసీపీ చూస్తోందంటున్నారు. మాగుంట రాఘవరెడ్డి లాంటి యువనేతలను ప్రోత్సహించే ఆలోచనతో ఉన్నారట వైఎస్ జగన్. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా వచ్చే ఎన్నికల నాటికి సమీకరణాలు మారతాయనే అంచనాలున్నాయి. ఎన్నికల ముందు నాయకులు, పార్టీలు మారే ఆనవాయితీ ఎప్పటినుంచో ఉంది. అదే బాటలో టీడీపీ ఎంపీ మాగుంట కూడా తనయుడి రాజకీయ భవిష్యత్ ఎక్కడ బాగుంటుందో చూసుకుని అప్పటికి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందుకే జగన్ మాగుంట భేటీని రాజకీయ కోణంలోనే చూస్తున్నారంతా.